టీవీలో రేసింగ్ చూస్తూ అతను ఒకరోజు పెద్ద రేసర్ అవ్వాలి అని కలలు కనేవాడు. నా కలలను నేను వదిలిపెట్టను. ఈ కలలు మనకవసరం లేదు. నేను తప్పక వెళ్ళి సాధిస్తాను. కష్టమైనా నేను దీన్ని నేర్చుకోవాలి. ఇంకోసారి ప్రయత్నిద్దాం. నీకు రేసింగ్ నేర్చుకోవాలనుందా? నాకు నేర్చుకోవాలనుంది. కానీ సరైన బైక్ లేదు, డబ్బు లేదు. అయినా అతను వెనక్కి తగ్గలేదు. నేను గెలిచి తీరుతాను. నేను గెలవను. అందరూ నవ్వారు. ఇది నీ వల్ల కాదు అని చెప్పారు. సీత, ధైర్యంగా ముందుకు సాగు. మీ కలలను వెంబడించండి. నేను మీతో ఉన్నాను. ఓటమి అంటే అంతం కాదు, అది నీకు బలమిస్తుంది. ఆమె ప్రోత్సాహంతో అర్జున్ మరింత కష్టపడ్డాడు. రోజూ ప్రాక్టీస్, ఫిట్నెస్, ఫోకస్. నాన్నకి యాక్సిడెంట్ అయింది. అయ్యో భగవంతుడా! తన కలను వదిలేయాలా అని ఆలోచించాడు. నీ తండ్రి మాట విను. నీ కల విలువైనది. కానీ నాకు భయంగా ఉంది. భయపడకు. నీ తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీ కలను సాధించు. నీ కలను వదలొద్దు. నువ్వు గెలవాలి. ತ್ರಿಪೊನ್ನಿನ್ನೆತ್ತೈನಾರ್ಯ ದೈರ್ತಮ ಕೆಟ್ಟಲಾದರೆ రేస్ చాలా కఠినంగా సాగింది. చివరి ల్యాప్లో అతను ముందున్న వారిని ఓవర్టేక్ చేశాడు. అయ్యో, గెలిచాను. నిజంగా గెలిచాను. తండ్రి, సీత అందరూ గర్వపడ్డారు. కష్టం ఎప్పుడూ వృధా కాదు. కలలు ఎంత పెద్దవైనా నువ్వు నమ్మకం, అట్ట కష్టం ఉంటే అవి నిజమవుతాయి. ఇప్పుడు గెలవడం అంత సులువు కాదు. నీలాంటి చిన్న దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గెలవలేరు. కాదు, ఇది నేను నిరూపిస్తాను. నేను గెలవాలి. నా కుటుంబం కోసం. నీ మీద నమ్మకం పెట్టుకో అర్జున్. ధన్యవాదాలు సీత. ధన్యవాదాలు సీత. నా చేయి గాయమయ్యింది. డాక్టర్ చెప్పాడు, నేను వదిలేస్తే నా కల అంతమవుతుంది. నేను పోరాడితే నొప్పి ఉంటుంది, కానీ గెలిచే అవకాశం ఉంది. రేస్ ప్రారంభమైంది. విక్టర్ ముందే ఉన్నాడు. అర్జున్ చేతికి నొప్పి ఉన్నా కూడా ఆగలేదు. చివరి ల్యాప్. అతను తన మొత్తం శక్తిని ఉపయోగించాడు. అద్భుతం! 1 సెకండ్లో అతను విక్టర్ను ఓవర్టేక్ చేశాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు సిద్ధంగా ఉన్నారా? అతను దానిని చెయ్యడు, కానీ అతని శక్తి ఖచ్చితంగా మాకు సహాయం చేయగలదు. నువ్వు నిజమైన ఛాంపియన్. ಜೆರ್ಸಿ ನಡ್ರುಚ್ಚೆ ಪಾಳೆಕರ್ತುವಣ್ಣ ತೇಂತರದಂಡ ನನ್ನನ್ಸಿತ್ರೇಂ ಪಡ್ದಾಡ್ರಿಕ್ ధైర్యం,
నమ్మకం, పట్టుదల.